ఇంక ప్రచారం చెప్పేదంటే నా కొడుకు చాలా నిజాయితీపరుడు. ఏంది పెద్ద ఆయన నీ కొడుకు నిజాయితీపరుడు? నీ కొడుకు నిజాయితీని ఇన్ఛార్జి పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి సబ్బేసి గడిగానే రిన్నా సర్ఫ అయితే బాగా వస్తుందేమో మలినం, అది వేసి కడిగినట్టు కడిగినాడు. సందుకు ఒక బాండ్ ఉంది, మీ బాండ్లు అన్నాడు, బాకీలు అన్నాడు, మీరు చేసినట్టు అన్నీ మీ వాడే, తెలుగుదేశం వాడే. నేను చెప్పకపోతే దాని సమాధానం నేను అడిగితే చాలా ఏంటేంటో చెప్పినా, నేను చాలా చెప్పినా, చెప్పకపోతే నీ కొడుకు యొక్క అవినీతి గురించి. పాత చెప్తే ప్రజలకు పెద్ద రుచిగా లేదు, మళ్ళీ కొత్తది ఒకటి చెప్పాలా. ఈ ప్రజలతో తెస్తానా నేను? ఏం దెబ్బను రాష్ట్రం వాళ్ళు పొద్దున గులుంగ పాత ఏదైనా మార్చి అంటున్నారు వాళ్ళు, కొత్త చెప్పు సుత్సం బాగుంటుంది అంటున్నారు. వాళ్ళ కోసం ఒక కొత్తది లేబ్బా కొన్నాటిది. పాత బస్ స్టాండ్ ఎదురికి పిఎన్ఆర్ కాంప్లెక్స్ ఉంది, పేర్ల శివారెడ్డి కుమారుడు గోపీనాథ్ రెడ్డి ఆయనది. వారి కుటుంబ అవసరాల నిమిత్తం దాన్ని అమ్ముకోవాలనుకుంటున్నారు ఆయన. మొత్తం అదంతా కాంప్లెక్స్. ఎవరో తిరుపతి వాళ్ళు కొంటామని చెప్పినారు. ప్రజలారా, తిరుపతి వాళ్ళు కొంటామని వచ్చినారు. 800 కోట్లు 200 కోట్లు ఉంటాయో ఏదో అడిగినారు. కొండారెడ్డి ఆ గోపీనాథ్ రెడ్డి దగ్గరికి, పేర్ల శివారెడ్డి కొడుకు దగ్గరికి మనిషిని పంపించి, ఇది లేదు మేమే కొంటాం, వాళ్ళకి అమ్మ ఉర్దు, తక్కువ ధరకు మాకే ఇవ్వాలని చెప్పి వీళ్ళ మీద బ్లాక్మెయిలింగ్. వీళ్ళు వినలేదని తిరుపతి వాళ్ళకి ఫోన్ చేసి, మీరు కొనొద్దు, మేమే కొనాలనుకుంటే, మా మాట కాదని మీరు కొంటే గన ప్రభుత్వం ద్వారా మీకు రావాల్సిన ఏ అనుమతులు, దాంట్లో ఏ కాంప్లెక్స్ కట్టాలన్నా ఏది కట్టాలనే అనుమతులు రావు అని చెప్పి వాళ్ళని బెదిరిస్తే ఆ కొనేవాళ్ళు వెనక్కి వినారు. ఇంతకంటే అవినీతి, ఇంతకంటే దుర్మార్గము, ఇంతకంటే నీచము ఏమన్నా ఉంటుందే? ఇది నేను నోటి మాటగా చెప్తానా, విమర్శగా చెప్తానా, అబద్ధమా నిజమా అనేది వాళ్ళనే అడుగు, ప్రజలే కనుక్కోమను. కనీసం ప్రజలందరికీ అనుకోలేకపోయినా ఆ పేర్ల శివారెడ్డి కుమారుడు గోపీనాథ్ రెడ్డి గారిని చుట్టుపక్కల బంధువులు స్నేహితులు ఎవరినైనా అడిగినా ఆయనే చెప్తాడు నిజమా అబద్ధమా అని చెప్పి. అబద్ధమైతే నేను క్షమాపణ చెప్తా. ఇది కొత్త లేటెస్ట్ ప్రజలారా. ఇటు ఎన్నో రోజు కోటి వస్తానే ఉంటుంది. ఇంకో మాట అన్నాడు ఆయన, నేనేమన్నా మీరు 1924 పనిచేసేటప్పుడు నేను ఎక్కడికన్నా పోయినానా పరిశీలనకని? ఎందుకు రాలే పెద్ద ఆయన? కూరగాయల మార్కెట్లోకి వచ్చేవి కదా, పరిశీలనకు వచ్చేవి, సూచివి, పిల్లర్ అంటివి, కాంక్రీట్ అంటివి, కడ్డీలు ఇంతలా వంటివి, ఇంత నాణ్యతగా చేయాల్సిన అవసరం ఏముందని చెప్తీవి కదబ్బా. అప్పుడు మేమేమి మనుషులు పంపలే, పోలీసులు పంపలే, ఏం చేయలేదే. కాబట్టి నన్ను కౌన్సిలర్ను చేసింది రామేశ్వరం ప్రజలారా, పాతకోట విజయమోహన్ రెడ్డి. నన్ను ఎమ్మెల్యేని చేసినది ఈ ప్రొద్దుటూరు ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. నన్ను వైస్ చైర్మన్ చేసింది నా స్వయం కృషితో చేసిన, ఆనాడు నాకు ఓటేసిన కౌన్సిలర్లు అందరూ నాకు సహాయపడినారు. ముఖ్యంగా వరకు టోబిరెడ్డి నాకు సహాయపడినాడు. ఆ రోజు నా వెనకమ్మడి ఉండడానికి, వీళ్ళందరినీ క్యాంపుకు పిలుచుకొని వేయడానికి నెలల కాలం పాటు చేసినాడు. నేను ఇన్ఛార్జ్ చైర్మన్ అయ్యేదానికి లోకాయుక్త కోర్టు ద్వారా తీర్పు వచ్చింటే నేను ఇన్ఛార్జ్ చైర్మన్ అయినా. పోలీస్ స్టేషన్లో ఆయన నన్ను కాపాడేంత నేరాలు నేనేమి చేయలే. ఆయన ఏదో 15 సంవత్సరాలు ఉన్నాయని చెప్పినాడు. ఆయన కింద లేదు, కలిసి పార్టీలో పనిచేసినాం. నేను ఎన్నో అవినీతి పనులు చేస్తా అంటే నన్ను కాపు కాసినా అని చెప్తున్నాడు. నేను అడుగుతా ఉన్న ప్రజలను, ఒక కౌన్సిలర్ ఏ మేరకు అవినీతి కార్యక్రమాలు చేయగలుగుతాడు ప్రజలారా? ఒక కౌన్సిలర్ ఏ మేరకు అవినీతి కార్యక్రమాలు చేయగలుగుతాడు చెప్పండి? ఒక కౌన్సిలర్ స్థాయి ఎంత? 100 కోట్లు 1000 కోట్లు లేకుంటే 10ల సంఖ్యలో కోట్ల రూపాయలకు పెద్ద పెద్ద నేరాలు చేయగలిగిన పరిస్థితి కౌన్సిలర్కి ఉంటుందే? ఏం చేయగలుగుతాడు? నేనేం చేయగలుగుతా? నన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసినా అని చెప్తున్నావు. నేను అడుగుతాను, ప్రజలనే సాక్ష్యంగా పెట్టి అడుగుతానా. 25 సంవత్సరాల కిందట 1998లో 2000లో 25-26 సంవత్సరాల కిందట నేను చేసిన అవినీతి పనులను నువ్వు కాపు కాసినా అని చెప్పే పెద్ద మనిషి కరెక్ట్ 2 సంవత్సరాల కిందట, 2 సంవత్సరాలు వెనక్కి పోతే నేను అధికార పార్టీ ఎమ్మెల్యేను. అధికార పార్టీ ఎమ్మెల్యేగా పెద్దగా అవినీతి పనులు చేసేదానికి, నేరాలు చేసేదానికి ఆస్కారం ఉంటుంది. పెద్ద పనులు చేసేదానికి ఉంటుంది. 2 సంవత్సరాల కిందట నేను చేసిన అవినీతి పనులు ఏంటో చూపించి నిరూపించు మగడా అంటే తల కిందికి కాలు పైకి పెట్టి తపస్సు చేసినా నీ చేత కాలే. నీ 25 ఏళ్ళ కిందటి నా ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్తావు పెద్ద ఆయన? నేనే కాదు, ఏ కౌన్సిలర్ అయినా కానీ వాని పరిధిని మించిన అవినీతిని చేయలేడు. చిన్న అవినీతి పనులు కావాల్సింటే చేయగలుగుతాడు. నేను అటువంటి అవినీతి పనులు కూడా చేయలే. నేను ఏదైనా ఒకటి నీతి తప్పిన పని చేసినాను అంటే అది పార్టీ కోసమో, మనల్ని ప్రేమించే మనుషుల కోసమో.
ఇదే ప్రజలారా మీకు చెప్పిన నగ్న సత్యం. నేను ఏదైనా ప్రజలు అసహించుకుండే అవినీతి కానీ ప్రజలు అసహించుకుండే నీతి బాహ్యమైన తప్పును కానీ నేను చేయలే. ఏదైనా నీతి తప్పిన చిన్నపాటి తప్పు నేను చేసినాను అంటే అది నా పార్టీ కోసమో నన్ను నా పార్టీని ప్రేమించే మా అనుచరుల కోసమే మాత్రమే చేసి ఉంటా తప్ప మరొకటి ఉండదు. ఇది పెద్ద ఆయన. ఫైనల్గా నీ కొడుకు నీ గురించి నువ్వు చెప్పే నీతి, నా కొడుకు గొప్పోడు నీతిపరుడు అనేది ఒక మాట చెప్పి ముగిస్తా. నీవు మంచోని కాదు, నీ కొడుకు మంచోడు కాదు. నీవు అవినీతిపరునివే, నీ కొడుకు అవినీతిపరుడే. కాకపోతే మీ ఇద్దరికి ఉండే వ్యత్యాసం ఏంటంటే కనుక నీవు బాయి గట్టును వచ్చావు, నీ కొడుకు బాయిలో వచ్చాడు. ఇది వ్యత్యాసం. నువ్వు బాయి గట్టున వచ్చావు ఉత్సా, నీ కొడుకు అయితే బాయిలో వచ్చాడు. ఇది మీ ఇద్దరికి ఉండే వ్యత్యాసం.